హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్మృతి. ఈ స్మృతి అనేటువంటి టాపిక్ మీకు మోడల్ టెట్ 3లో అడగడం జరిగింది. అంటే మనం ఏపీ హిందీ సేవా సమితి నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో మోడల్ టెట్ 3 సిలబస్లో అడగడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ స్మృతి అనేటువంటి ఈ లెసన్ మనకి పీడీ పాఠక్ టెక్స్ట్ బుక్లో ఉంది. అదే కాకుండా నేను మరొక టెక్స్ట్ బుక్ మీకు సూచించాను. అదేంటంటే బాల్ వికాస్ ఎం శిక్షణ శాస్త్ర శ్రీవాస్తవ రాసినటువంటిది. అయితే మిత్రులారా, మనకేంటంటే కొన్ని లెసన్స్ అంటే బిఎడ్ డిఎడ్ టెక్స్ట్ బుక్లు ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా మనకి ప్రశ్నలు వస్తున్నాయి. అంటే బీఈడి డిఈడి టెక్స్ట్ బుక్లో, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా మనకి ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. అందువల్ల మనం ఈ పీడీ పాఠక్ టెక్స్ట్ బుక్లో కానీ ఈ టెక్స్ట్ బుక్లో కానీ మనం చదవచ్చు. కాకపోతే అందులో ఉన్న టెర్మినాలజీ చదవడం వల్ల అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ మనకు వస్తుంది. అదే కాకుండా ఒక 50% సిలబస్ వరకు మనకి అందులో కవర్ అవుతుంది. కాకపోతే మిగతా 50% సిలబస్ కూడా మనం తెలుగు అకాడమీ బిఎడ్ డిఎడ్ టెక్స్ట్ బుక్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే బిఎడ్ డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో, అందులో కంటెంట్ ఏమైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని మన హిందీ టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. అర్థమైందండి? సో పీడీ పాఠక్ టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకొని బిఎడ్ డిఎడ్ చదవడం కాదు, బిఎడ్ డిఎడ్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకొని మన హిందీ టెక్స్ట్ బుక్ చదువుకోవడం ముఖ్యం. అయితే ఈ స్మృతి అనేటువంటి టాపిక్ నేను చదివినప్పుడు మరి చాలా వరకు ఎక్కడ కూడా మరి ఈ స్మృతి మాపనకు సంబంధించి స్మృతిలో చాలా విషయాలు అనేవి ఎక్కడా కూడా లభించలేదు. అందువల్ల ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిఎడ్ డిఎడ్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాలా అంశాలు సో హిందీలో తర్జుమా చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ క్లాస్లో. ఓకేనా? అంటే స్మృతి మరి ఇంగ్లీష్లో ఏమంటాము, మెమరీ అంటాము, మనందరికీ తెలుసు. మిత్రులారా, మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటామండి. అయితే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని మనం గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మనం అనేక वस्तुएं अनेक जगहों के नामों को याद रखते हैं, संख्याओं को याद रखते हैं. जो कार चलाना, साइकिल चलाना, तैरना, लिखना, ये सभी हमारे जीवन में बहुत सारे चीज़ों को हम याद रखते हैं. किसी सीखी हुई विषय वस्तु अथवा क्रिया को आवश्यकता पड़ने पर पुनः स्मरण करने की शक्ति को ही स्मृति कहते हैं. సో ఈ విధంగా అనేక వస్తువుల పేర్లు, స్థలాల పేర్లు, అంకెల పేర్లు, అనేక రకమైన విషయాలన్నీ కూడా మన మెమరీలో మనం స్టోర్ చేసుకుంటాం. సో మనం చదువుతున్నటువంటి ఈ బుక్స్తో పాటు అదేవిధంగా చలన కౌశలం అంటారు, మోటార్ స్కిల్స్, ఇంగ్లీష్లో మోటార్ స్కిల్స్ అంటారు. కారు నడపడం కానీ, సైకిల్ నడపడం కానీ, ఈత కొట్టడం కానీ, రాయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మోటార్ స్కిల్స్ అంటారు. తెలుగులో చలన కౌశలం అంటారు. ఇవి ఎప్పటికీ కూడా మర్చిపోం. సో ఇలాంటివన్నీ కూడా మన స్మృతి చిహ్నాల రూపంలో మనం వాటిని గుర్తుపెట్టుకొని ఉంచుకుంటాం. అయితే స్మృతి అంటే ముఖ్యంగా ఆవశ్యకత పడనే పర్ పునఃస్మరణ కర్నేకి శక్తి కో హీ స్మృతి కైతే హై. అంటే మనకి అవసరం వచ్చినప్పుడు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి. స్మృతి అంటే ఏమి మనందరికీ తెలిసిన విషయమే. సో మనకు అవసరమైనప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయం మనకు గుర్తుకు రావాలి. గుర్తుకు రాకపోతే అది విస్మృతి అయిపోతుంది. సో మనం ఏదైతే నేర్చుకున్నామో మన ఇంద్రియాల ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, చూడడం ద్వారా కానీ, సో పంచేంద్రియాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా మనకి అవసరమైనప్పుడు మనకి గుర్తుకు రావాలి. దాన్నే మనం స్మృతి అంటున్నాం. किसी सीखी ही विषय वस्तु अथवा क्रिया को आवश्यकता पड़ने पर पुनः स्मरण करने की शक्ति को क्या कहते हैं? स्मृति कहते हैं. स्मृति एक मानसिक प्रक्रिया है जो प्रत्येक प्राणी में पाई जाती है. स्मृति అనేది ఒక మానసిక ప్రక్రియ. देखिए, स्मृति किस प्रकार की प्रक्रिया है? मानसिक प्रक्रिया. स्मृति అనేది మానసిక ప్రక్రియ అండి. सो एग्जाम में पूछा जा सकते हैं स्मृति किस प्रकार की प्रक्रिया है. सो चेतन प्रक्रिया, अचेतन प्रक्रिया, शारीरिक प्रक्रिया, मानसिक प्रक्रिया, రకరకాలుగా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో ప్రశ్న.
స్మృతి మానసికమైనటువంటి ప్రక్రియ, మానసిక ప్రక్రియ. అర్థమైందండి? సో ప్రత్యేక ప్రాణి మే పాయి జాతి, ప్రపంచంలో ఉంటే ప్రతి ప్రాణిలో కూడా స్మృతి అనేది ఎంతో కొంత ఉంటుంది. హర్ ఏక్ ప్రాణి మే స్మృతి రహతా హై. అంటే పుట్టుకతోనే ఈ స్మృతి అనేది పుట్టుకతో వచ్చేటువంటిదండి. అంటే మన పుట్టుకతోనే స్మృతి అనేది వస్తుంది. దాన్ని అలా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అయితే మిత్రులారా, ఈ స్మృతి మీద మొట్టమొదటిగా ప్రయోగాలు చేసినటువంటి వారు ఎవరంటే ఎబ్బింగ్హౌస్ అండి. ఈ స్మృతి మీద మొట్టమొదటిగా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త పేరు ఏంటంటే ఎబ్బింగ్హౌస్. ఎవరండి? ఎబ్బింగ్హౌస్. సో ఇతను జర్మనీకే మనోవైజ్ఞానిక थे. ఇతను జర్మనీ శాస్త్రజ్ఞుడు అండి. జర్మనీకే మనోవైజ్ఞానిక थे. ఇతను జర్మనీ యొక్క మనోవైజ్ఞానికుడు. జర్మనీకే మనోవైజ్ఞానిక थे. జర్మనీ శాస్త్రజ్ఞుడు. అయితే ఈయన మొట్టమొదటిసారిగా अर्धरहित अक्षर, देखिए अर्धरहित अक्षर, अर्धरहित अक्षर, अर्धरहित अक्षर, దీని ఇంగ్లీష్లో నాన్సెన్స్ సిలబల్స్, నాన్సెన్స్ సిలబల్స్, నాన్సెన్స్ సిలబల్స్, నాన్సెన్స్ సిలబల్స్. సో నాన్సెన్స్ సిలబల్స్ అంటామండి. అంటే అర్ధరహిత అక్షరాలపై ఈయన మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేశాడండి. అర్ధరహిత అక్షరం. ఎబ్బింగ్హౌస్ सबसे पहले किस पर प्रयोग किया गया అని ప్రశ్న వస్తావచ్చు. किस पर प्रयोग किया है? అర్ధరహిత అక్షర, అర్ధరహితమైనటువంటి అక్షరాలపై ఈయన ప్రయోగం మొట్టమొదటిసారిగా చేశాడు. అర్థమైందండి? అయితే ఈయన ఆన్ మెమరీ రాసినటువంటి ఈయన గ్రంథం ఆన్ మెమరీ అనేటువంటి రాసినటువంటి ఈ గ్రంథం చాలా ప్రసిద్ధి చెందిందండి. ఆన్ మెమరీ అనేటువంటి ఈ గ్రంథం చాలా ప్రసిద్ధి చెందింది. ఈయన 1885లో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. 1885 1885లో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఏంటంటే ఆన్ మెమరీ. ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథం చాలా ప్రసిద్ధి చెందింది. అర్థమైందండి? అయితే మనకి చదువు అనేది కూడా చాలా ముఖ్యం. గుర్తు అనేది మనం చదువుకోవడానికి ముఖ్యంగా ధారణ అనేది చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఎంత బాగా ఉంటే అంత బాగా ధారణ అనేది మనం ధారణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ధారణ అనే టాపిక్ తర్వాత చెప్పుకుందాం. అయితే ఎబ్బింగ్హౌస్ అనేది, ఈ ఎబ్బింగ్హౌస్ స్మృతికి నిర్మాణకి దశాయే, స్మృతికి నిర్మాణకి దశ, ఈ స్మృతి నిర్మాణం యొక్క దశలు కూడా చెప్పడం జరిగిందండి. ఈ ఎబ్బింగ్హౌస్ స్మృతి నిర్మాణకి దశాయే, స్మృతి నిర్మాణం संबंधित दशल కూడా చెప్పడం జరిగింది. इन्होंने स्मृति की निर्माण 3 प्रकार की दशाओं का उन्होंने कहा है, उन्होंने प्रतिपादित किया है. स्मृति की निर्माण की दशा है एक अनुभव या उद्दीपन मस्तिष्क पर अंकित होना, एक अनुभव या उद्दीपन मस्तिष्क पर अंकित होना, రెండవది अनुभव तंत्रिका तंत्र पर बदलाव लाना, మూడవది व्यवहार में लाने वाला परिवर्तन. ముందుగా ఏం చెప్తున్నాడంటే ఒక అనుభవం లేదా ఉద్దీపన మనం మెదడుపై ముద్రింపబడడం. అంటే ఈ అనుభవాలు మన ఇంద్రియాల ద్వారా అవ్వచ్చు. అదే మన ఇంద్రియాల ద్వారా నేర్చుకున్నటువంటి ఇంద్రియాలు చేయడం ద్వారా, చలన కౌశలాలు. సో చేయడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా ఏ అనుభవం అయినా సరే ఒక ముద్ర రూపంలో మస్తిష్క పర్ అంకిత్ హో జాతా హై. एक ముద్రాओं के ఒక స్మృతి చిహ్నోకే ఆధార్ పర్, అంటే స్మృతి చిహ్నాల రూపంలో ముద్రింపబడుతుందండి మన మెదడులో. దాన్నే ఫస్ట్ పాయింట్కి చెప్పాడు. ఏక అనుభవ యా ఉద్దీపన్ మస్తిష్క పర్ అంకిత్ హోనా, మస్తిష్క పర్ అంకిత్ హోనా. జైసే ముద్రాయే, ముద్రల రూపంలో అంటే స్మృతి చిహ్నోకే ఆధార్, స్మృతి చిహ్నో జైసే ముద్రాओं के आधार पर हमारा మస్తిష్క పర్ అంకిత్ హోతా హై. మన మస్తిష్కంలో, మన మెదడులో ముద్రల రూపంలో మొట్టమొదటిసారిగా మొదటి పాయింట్ ఏంటంటే ముద్రల రూపంలో గుర్తింపబడుతుంది, మెదడుపై ముద్రింపబడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే అనుభవ్ తంత్రికా తంత్ర పర్ బదలావ్ లాతా హై. ఎప్పుడైతే మన మెదడులో ముద్రింపబడ్డాయో, ఎప్పుడైతే మన మెదడులో ఈ స్మృతి చిహ్నాలన్నీ ముద్రింపబడ్డాయో, నాడీ వ్యవస్థలో, తంత్రికా తంత్ర అంటే నాడీ వ్యవస్థ, తంత్రికా తంత్ర పర్ బదలావ్ లానా అంటే మన నాడీ వ్యవస్థలో మార్పులు వస్తాయి. నాడీ వ్యవస్థలో ఒక ప్రక్రియ అనేది జరుగుతుంది. నాడీ వ్యవస్థలో మార్పులు వస్తాయండి. మన మెదడులో ఎప్పుడైతే ఈ స్మృతి చిహ్నాలని ముద్రించబడతాయో, సో రెండవ పాయింట్ ఏంటంటే నాడీ వ్యవస్థలో ఏం జరుగుతుందండి,
నాడీ వ్యవస్థ తంత్రికా తంత్ర పర్ బదలావ్ అనా ఈ తంత్రిక తంత్ర అంటే నాడీ వ్యవస్థలో మార్పులు వస్తాయి. ఈ నాడీ వ్యవస్థలో మార్పులు ఏ విధంగా వస్తాయి అంటే ఎన్గ్రామ్ న్యూరోగ్రామ్ తర్వాత నీరోగ్రామ్ ఎన్గ్రామ్ మరియు న్యూరోగ్రామ్ రూపంలో మన మెదడులోని మార్పులు వస్తాయండి. ఎన్గ్రామ్ या न्यूरोग्राम రూపంలో. సో తంత్రికా తంత్ర పర్ కిస్ ప్రకార్ కి బదలావ్ హోతే అంటే మనం ఏం చెప్పాలి, ఎన్గ్రామ్ యా న్యూరోగ్రామ్, ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ రూపంలో మన మెదడులో మార్పులు అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వ్యవహార్ మే లానే వాళ్ళ పరివర్తన, మన ప్రవర్తనలో మార్పులు అనేవి వస్తాయి. వ్యవహార్ మే లానే వాళ్ళ పరివర్తన అంటే ఇక్కడ వ్యవహార్ మే లానే వాళ్ళ పరివర్తన అంటే అప్పటి వరకు నేర్చుకున్నది గుర్తుకు రావడం ఇక్కడ వ్యవహార్ మే పరివర్తన. అప్పటి వరకు చదివినటువంటిది ఇప్పుడు గుర్తుకు రావడం. సో ఇంత క్రితం మీకు ఈ విషయం తెలియదు. సో మన హిందీ టెక్స్ట్ బుక్లో వేరే విధంగా ఉంది, ఈ విషయం అనేది లేదు. సో ఇప్పుడు మీకు తెలిసింది స్మృతి నిర్మాణకి దశ, స్మృతి నిర్మాణంలో 3 దశలు ఉంటాయని మీకు విషయం తెలిసింది. అంటే ఇంత క్రితం లేనిది ఇప్పుడు మనకు జ్ఞప్తికి రావడాన్నే, ఇప్పుడు మనకు తెలియడాన్నే మనం ఏమంటే వ్యవహార్ మే లానే వాళ్ళ పరివర్తన అంటాం. అర్థమైందండి. సో ఈ విధంగా ఎబ్బింగ్ హౌస్ స్మృతి నిర్మాణంలో 3 దశలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఒకటి एक अनुभव या उद्दीपन मस्तिष्क पर अंकित होना जैसे मुद्राओं के मुद्रल रूपంలో. అర్థమైందండి. अनुभव तंत्रिका तंत्र पर बदलाव लाना. तीसरा व्यवहार में लाने वाला परिवर्तन. పరీక్షల్లో ఈ ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం ఉందండి. स्मृति निर्माण की कितनी दशाएं हैं? स्मृति निर्माण की 3 दशाएं हैं. स्मृति निर्माण में दूसरा दशा क्या है? दूसरी दशा क्या है అంటే అనుభవ తంత్రికా తంత్ర పర్ బదలావ్ లానా. సో అక్కడ తెలుగులో ఉన్నదాన్ని హిందీలో అనువదించడం జరుగుతుంది. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇంత క్రితం ఎక్కడ చదివి ఉండడం. సో ఈ ప్రశ్న అనేది మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంది. సో స్మృతి నిర్మాణ మే తీసరా క్యా హై? వ్యవహార్ మే లానే వాలా పరివర్తన్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ స్మృతికి పరిభాషయే, తర్వాత విషయం ఏంటండి స్మృతికి పరిభాషయే. ఈ స్మృతికి సంబంధించిన పరిభాషలు కూడా, డెఫినేషన్స్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన పీడీ పాఠక్ టెక్స్ట్ బుక్లో, తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి టెక్స్ట్ బుక్లో కూడా మరి చాలా ఎక్కువ ఒక 20-30 డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. 3 డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ 3 డెఫినేషన్స్ ఏంటనేవి స్లైడ్లో చక్కగా చెప్పుకుందాం. స్మృతికి పరిభాష ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మన డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఏ పరిభాషలు అయితే ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోతుంది. నేను చేసినటువంటి పెద్ద తప్పు, నా అనుభవంలో ఉన్నటువంటి తప్పు ఏంటంటే 2008లో సుమారు నేను 500 పీడీ పాఠకులు ఉన్నటువంటి అన్నీ కూడా రాశాను. పీడీ పాఠకులు ఉన్నటువంటి అన్ని పరిభాషలు కూడా బుక్లో రాసి వాటిని నేను కంఠస్థం చేసేసాను కూడా. సో అది చాలా పెద్ద తప్పు. దానివల్ల నాకు చాలా సమయం వృధా అయ్యింది, దానివల్ల చాలా నష్టపోయాను కూడా. సో అందువల్ల మనం చదివే విధానం కూడా తెలియాలండి. సో అందువల్ల మనకి డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో, ఏ పరిభాషలు ఉన్నాయో అవి యాజ్ టీజ్గా హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం కానీ, యాజ్ టీజ్గా మన పీడీ పాఠక్ లేదా వేరే బుక్ చెప్పాను కదా అందులోనూ కూడా మనకి లభిస్తాయి. అవి లేకపోతే ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తాం, ఓకేనా. సో అవి మాత్రం నేర్చుకోండి. సో మొదటి పరిభాష చూడండి. బీతే समय में सीखी हुई बातों को याद करना ही स्मृति है. बीते समय में सीखी हुई बातों को याद करना ही स्मृति है. చాలా ఈజీగా చెప్పాడండి. సో అభ్యసించిన దాన్ని తిరిగి చేయలే సామర్థ్యమే స్మృతి అంటారండి. అంటే గత కాలంలో నేర్చుకున్నది గుర్తు తెచ్చుకోవడమే శృతి అంటారు. గత కాలంలో నేర్చుకున్నది గుర్తు తెచ్చుకోవడమే శృతి అంటారు. అభ్యసించిన దాన్ని తిరిగి చేయగల సామర్థ్యమే శృతి అనేసి మనకి బిఎడ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అర్థమైందండి. సో రెండవ పరిభాష చూడండి. अपने अनुभवों को संचित रखने और उनको प्राप्त करने के कुछ समय बाद चेतना के क्षेत्र में पुनः लाने की जो शक्ति हमें होती है उसी को स्मृति कहते हैं. సో బీఈడీ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. గత అనుభవాలను మెదడులో స్థిరీకరించి అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకురాగల శక్తినే స్మృతి అంటారనేసి రాయబర్ని చెప్పాడు. ఎవరండి? రాయబర్ని చెప్పాడు. సో ఇది ఎవరు చెప్పారండి? బీతే సమయమే సీకు ఈ బాతో కో యాద్ కర్నా హీ స్మృతి హే. వుడ్వర్త్ చెప్పాడండి. ఎవరండి? వుడ్వర్త్. సో తిరిగి చేయగల సామర్థ్యం బీతూ ఈ బాతో కో యాద్ కర్నా హీ స్మృతి అనేసి ఎవరు చెప్పారు? వుడ్వర్త్.
సో అప్నే అనుభవం को संचित रखने అంటే మన అనుభవాలు మెదడులో స్థిరీకరించి మన మెదడులో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని చేతన మనసులోకి తీసుకురావడమే, చేతన మైండ్లో, కాన్షియస్ మైండ్లోకి తీసుకురావడమే దాన్ని స్మృతి అంటారని ఎవరు చెప్తున్నారండి? రాయబర్ని చెప్తున్నాడండి. సో మనకి చేతన మన్, అర్ధచేతన మన్, అచేతనం అనేసి మూడు రకాలైనటువంటి మైండ్లు ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా కాన్షియస్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, కాన్షియస్ మైండ్లో ఉన్నాను. సో మనకు అవసరమైనప్పుడు సో దాన్ని బయటికి తీసుకురావడమే స్మృతి అంటారని ఎవరు చెప్పారండి? రాయబర్ని చెప్పాడు. సో అప్నే అనుభవం సంచిత రకనే మన అనుభవాలను నిల్వ చేసుకోవడం మెదడులో. ఉनको ప్రాప్తి करने के कुछ समय बाद, సో వాటిని నేర్చుకున్న తర్వాత చేతన క్షేత్రమే, చేతన మనసులోకి పునఃలానేకి మరలా తీసుకురాగలిగిన శక్తినే స్మృతి అంటారని ఎవరు చెప్తున్నారండి? రాయబర్ని చెప్తున్నాడండి. ఓకేనా? సో మూడవ పరిభాష చూసుకుంటే, మూడవది जो पहली सीखी जा चुकी विषय को यथासंभव उसी प्रकार स्मरण में लाना ही स्मृति कहा जाता है. ఇక్కడ బీఈడీ టెక్స్ట్ బుక్లో ఏమని ఇవ్వడం జరిగిందంటే, మునుపు నేర్చుకున్నటువంటి విషయాన్ని అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు అని స్టౌట్ చెప్పారండి. ఎవరండి? స్టౌట్. జో పహలీ సీకి జాచుకి విషయకు అంటే మునుపు నేర్చుకున్నటువంటి విషయాన్ని యథాసంభవ ఉసీ ప్రకార స్మరణ మే లానా హీ స్మృతి కహా జాతా హై. అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవాలి. సో ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారనేసి ఎవరు చెప్పారండి? స్టౌట్ చెప్పాడు. వీటిని మనం చిన్న చిన్న కొండ గుర్తులతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. యథాసంభవ ఉసీ ప్రకార్ స్మరణ మే లానా క్యా హై? స్టౌట్. వుడ్వర్త్ ఏం చెప్పాడండి ఇక్కడ? వుడ్వర్త్ ఏం చెప్తున్నాడు? బీతే సమయమే సీకి యాద్ రఖనా. బీతే సమయమే అంటే జరిగిపోయినటువంటిది. ఇక్కడ అనుభవంకో సంచిత్ కర్తే హే, కిస్నే కహా? రాయబర్నే. సో ఆ విధంగా కొండ గుర్తులు పెట్టుకొని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మరొకటి స్టౌట్ యాక్చువల్గా బీఈడీ టెక్స్ట్ బుక్లో లేదు, కాకపోతే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. స్మృతి ఏక్ ఆదర్శ పునరావృత్తి హే. స్మృతి అనేది ఒక ఆదర్శ పునరావృత్తము అని ఎవరు చెప్పినారు? స్టౌట్. ఈ రెండు పరిభాషలు కూడా స్టౌటే చెప్పారు. సో ఇప్పటి వరకు మనం స్మృతి యొక్క పరిభాషలు ఏంటో తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం స్మృతికి ప్రక్రియయే అంటే మన మెదడులో ఈ స్మృతి యొక్క క్రియలు ఏ విధంగా జరుగుతాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని వీటిని 5 రకాలుగా విభజించడం జరిగిందండి. అవేంటంటే, 1 అధిగం, 2 ధారన్, 3 పునఃస్మరణ, 4 పహచాన్, 5 పునః అధిగం. సో స్మృతి యొక్క ప్రక్రియలు చెప్పుకునే ముందు స్మృతి చూడండి, స్మృతి అనేది అధిగంకి పహలీ అవస్థ హై. స్మృతి అనేది నేర్చుకునేదానికి మొదటి అవస్థ. అంటే స్మృతి సీఖనే కా నీవ్ హై. స్మృతి అనేది అభ్యసనానికి పునాది వంటిది. చూడండి, మనం ఒక ఇల్లు కట్టాలి అంటే ముందు ఏం చేస్తాం? ఒక ఫౌండేషన్ వేయాలి. ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే దానిపై అంత పెద్ద బిల్డింగ్ మనం నిర్మాణం చేయొచ్చు. సో అదేవిధంగా అందువల్లే స్మృతి అనేది సీఖనేకి పహలీ అవస్థ అని చెప్పడం జరిగింది. మొదటి దశగా చెప్పడం జరిగింది. స్మృతి సీఖనే కా నీవ్ హై అని చెప్పడం జరిగింది. అర్థమైందండి? మానవ మస్తిష్కి అప్నీ ఏక్ అపూర్వ విశేషత యా హై కి స్మృతి బింబ్ చోడ్ దేతా హై. అంటే మానవ మస్తిష్కు ఉన్నటువంటి ఒక అపూర్వ విశేషత ఏంటంటే, ఒక అద్భుతమైన విశేషత ఏంటంటే, ఈ స్మృతి చిహ్నాల ద్వారా ఎటువంటి విషయాన్ని సరే మిగతా అన్ని ప్రాణుల కంటే మనం గుర్తుపెట్టుకునేటువంటి శక్తి భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్మృతి యొక్క ప్రక్రియలు ఏంటనేది చూసుకుంటాం. మిత్రులారా, మన పీడీ పాఠక్ టెక్స్ట్ బుక్లో స్మృతికి ప్రక్రియ 4 దియా హై. స్మృతి ప్రక్రియలు మొత్తం 4 మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ మన బీఈడీ టెక్స్ట్ బుక్లో 5 ఇవ్వడం జరిగింది. ఈ 5వది ఏంటంటే పునరభ్యాసనం అని ఇవ్వడం జరిగింది. అధిగం. అందువల్ల మనం వీటిని 5గానే చెప్పుకోవడం జరుగుతుంది. స్మృతికి ప్రక్రియ కితనీ ప్రకార్ హై? స్మృతికి ప్రక్రియ 5 ప్రకార్ హై. స్మృతికి ప్రక్రియ కితనీ హై? స్మృతికి ప్రక్రియ 5 ప్రకార్ హై అని చెప్పుకోవాలి. సో ఇందులో మొదటిది ఏంటండి? అధిగంని ఇంగ్లీష్లో ఏమంటాం? సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే మంచిదండి. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం ద్వారా మనకి సో ఇక్కడ హిందీలో కొన్ని పదాల మార్పులు జరగవచ్చు. సో ఇంగ్లీష్లో ఎటువంటి మార్పు ఉండదు. స్మృతిని ఏమంటాం? అధిగంని ఏమంటాం? సీఖన, లెర్నింగ్. సో అభ్యాసనం అంటాం తెలుగులో. తర్వాత ధారణ, తెలుగులో కూడా ధారణ అంటాం. ధారణ రిటెన్షన్. సో పునఃస్మరణ యా ప్రత్యాహ్వాన్
ఈ పునఃస్మరణే మరొక పదం ఏంటంటే దీనికి ప్రత్యాహ్వాన్ అని కూడా అంటాం దీన్ని. సో ఇంగ్లీష్లో దాన్ని మనం రీకాల్ అంటాం. సో నెక్స్ట్ 4వది పహచాన్ యా అభిజ్ఞాన్, రికగ్నేషన్. పహచాన్ యా అభిజ్ఞాన్. సో ఈ పహచాన్కి గుర్తింపు, దీనికి మరొక పేరు ఏంటంటే అభిజ్ఞాన్. పునః అధిగం, రీలెర్నింగ్, పునరభ్యాసనం అనేసి ఇలాగ 5 ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ధారణలో పెట్టుకుంటాం, అంటే మన మెదడులో నిల్వ చేసుకుంటాం. సో నిల్వ చేసుకున్నదే అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు మరలా దాన్ని మనం ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తాం, పునఃస్మరణ చేసుకుంటాం. సో పునఃస్మరణ చేసుకున్న దాన్ని గుర్తిస్తాం. 4వ పాయింట్ ఏంటి? పహచాన్, గుర్తిస్తాం. దాన్ని మనం గుర్తిస్తాం, పహచాన్ గుర్తిస్తాం. సో మరలా దాన్ని మనం పునః అభ్యాసం అనేది చేయొచ్చు అనేసి చెప్పడం జరిగిందండి. మరలా దాన్ని మనం దాన్ని పునః అభ్యాసం అనేది చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా హిందీలో ఈ 4 ఇవ్వడం జరిగింది. पहले सीखते हैं, सीखी हुई बात को हम धारणा में रखते हैं. सो धारणा में जो रखते हैं उसको पुनः स्मरण करते हैं, पुनः स्मरण के बाद उसको पहचानते हैं. సో ఈ మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత सीखी हुई बात को मस्तिष्क में संचित रखने की प्रक्रिया को हम क्या कहते हैं? धारणा कहते हैं. అర్థమైందండి? सीखी हुई बात को मस्तिष्क में संचित रखने की प्रक्रिया. इंदाक रायबन चिप्पड़ अपने अनुभवों को संचित रखते हैं. पुनःस्मरण करने की शक्ति को ही हम स्मृति कहते हैं అనేసి ఎవరు చెప్పారండి? రాయబన్ చెప్పాడు. సో దాని ప్రకారం सीखी हुई बात को मस्तिष्क में संचित रखने की प्रक्रिया को हम धारणा कहती है. నేర్చుకున్నటువంటి విషయం మన మెదడులో నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యాన్నే, మెదడులో దాచుకునేగలిగే సామర్థ్యాన్ని ఏమంటామండి? धारणा अंटाम. सो कितने समय तक संचित रह सकती है व्यक्ति की धारणा शक्ति पर आधारित है. सो మనం ఏదైనా ఒక నేర్చుకున్నటువంటి విషయం సో ఎంతవరకు దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు మన మెదడులో నిల్వ ఉంచుకోవాలనేటువంటి దాన్ని మన ధారణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సో ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి యొక్క స్థితిగతులు అంటే పెరిగేటువంటి వాతావరణం, సామాజిక పరిస్థితులు, ఇంటి పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటుంది ధారణ అనేది. మానసిక పరిస్థితులు పెట్టి కూడా ఆధారణ ఉంటుంది ధారణ ఎంతవరకు గుర్తుంచుకోవాలనేది. సో దాన్ని ధారణ అంటాం. తర్వాత ధారణ చేసింది మనం ఏం చేస్తాం? పునఃస్మరణ. అవసరమైనప్పుడు దాన్ని మనం మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటాం. తర్వాత మనం వాటిని గుర్తుపెట్టుకుంటాం, పహచాన్ గుర్తుపెట్టుకుంటాం. సో మనం చదివింది ఏం చేస్తాం? మన మెదడులో నిల్వ పెట్టుకుంటాం. సో దాన్ని మనం ఎగ్జామ్లో ప్రశ్న అడిగినప్పుడు దాన్ని రీకాల్ చేసి మనం సో ఈ గుర్తింపు అనేది ఎక్కడ సత్యాసత్య పరీక్ష, బహువికల్పీ పరీక్ష, మనం జరిగే మల్టిపుల్ చాయిస్ కోసం మనం చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఎందులోకి వస్తుంది? పహచాన్ యా విజ్ఞానంలోకి వస్తుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అంటే ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రతి విషయం కూడా మనకి 4 ఆప్షన్స్ ఇస్తే అందులో ఒక దాన్ని మనం గుర్తుపెట్టాలి, జతపరచడం కానీ. సో జోడ్నేకి క్రియాకు, సో సత్యాసత్య పరీక్ష ఇవన్నీ కూడా మనకి పహచాన్లోకి వస్తాయి. తన పునః అధిగం, మరలా అభ్యాసం అనేది మరలా ఇవ్వడం జరిగింది. అయితే అధిగం ఎంత బాగా నేర్చుకుంటే सीखने की जो क्रिया होती है जितनी अच्छी होती है उतनी धारणा अच्छी होती है, उतनी ही धारणा अच्छी होगी. మన ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా ధారణ అనేది జరుగుతుంది. సో ఎంత బాగా ధారణ ఉంటే అంత త్వరగా మనం వాటిని మనం రీకాల్ చేయగలం, పునఃస్మరణ చేయగలం. సో ఎంత బాగా పునఃస్మరణ జరిగితే అంత బాగా వెంటనే గుర్తించగలం ఆ విషయాన్ని. అవును కదా? సో ఈ అధిగం అనేది, ఈ సీక్న అనేది ఎలా ఉండాలండి? సీక్నేకి ఇచ్చా హోనీ చాహియే. ఏదైనా మనం ఒక విషయం నేర్చుకుంటే ముందు దాన్ని నేర్చుకోవాలంటే ఆసక్తి ఉండాలి కదా. ముందు మీకు సైకాలజీ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉండాలి, అప్పుడే మీరు సైకాలజీ నేర్చుకోగలరు. సైకాలజీ నాకు 30 మార్కులు నేను తెచ్చుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా మనం సైకాలజీ నేర్చుకుంటాం. సో అందువల్ల ముందు నేర్చుకోవాలనే కోరిక ఉండాలి. సీక్నేకి ఇచ్చా, ఏదైనా సరే ఏ విషయమైనా సరే నేర్చుకోవాలంటే ముందు నేర్చుకోవాలని కోరిక ఉండాలండి. సో ఉంటేనే మనం ఆ పని చేయగలం. ఫస్ట్ సీక్నేకి ఇచ్చా హోనీ చాహియే. రెండవది ఏంటంటే ధ్యాన్ సే సీక్నా, అంటే ఏకాగ్రతతో నేర్చుకోవాలండి. ధ్యాన్ సే సీక్నా, నేర్చుకునేటువంటి అవసరం ఎలా నేర్చుకోవాలి? ఏకాగ్రతతో నేర్చుకోవాలి. అర్థమైందండి? సో మన మనసుని ఎక్కడో పెట్టి నేర్చుకోవడం, అది నేర్చుకుంటామా? సో మనం ఇప్పుడు చదువుతున్నాం అనుకోండి, మనసు ఎక్కడో పెట్టి చదివితే అది మనకి అది తలకి ఎక్కుతుందా? ఎక్కదు కదా. సో నేర్చుకునే అంశమైనా చదివే అంశమైనా సరే ఏకాగ్రతతోనే చేయాలి. మూడోది ఏంటండి?
सार्थक रूप से सीखना, सार्थक रूप से सीखना, సార్థక్ రూప్ సే సీఖనా అంటే అర్థవంతంగా నేర్చుకోవాలి. నేర్చుకునే విషయం ఎలా నేర్చుకోవాలి? అర్థవంతంగా నేర్చుకోవాలి. సో మనం ఏదో ఆ విషయాన్ని మనకు ఆ విషయం అర్థం కాకపోయినా దాన్ని బట్టి పెట్టడం, అర్థం కాకపోయినా నేర్చుకున్నట్టు నటించడం, ఇవన్నీ చేయకూడదు. సో నేర్చుకుంటే అర్థవంతంగా నేర్చుకున్నదే మాత్రమే అది మనకి గుర్తుంటుంది చాలా ఎక్కువ రోజులు. అర్థమైందండి? సో నేర్చుకునే విషయం సార్థక్ రూప్ సే సీఖనా. నెక్స్ట్ పునః పఠన్. సో నేర్చుకునేది మరలా మనం పఠనం చేయాలి. పునః పఠన్ కన్నా చాహియే. పునః పఠన్, నేర్చుకున్నది మరలా పునః పఠనం చేయగాలి, మరలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆరోది ఏంటి? ఐదోది लगातार सीखना या विराम देकर सीखना. लगातार सीखना या विराम देकर सीखना. लगातार सीखना या विराम देकर सीखना. ఏదైనా ఒక విషయం సాధించాలి అంటే మనం పూర్తిగా నేర్చుకునే వరకు, దాన్ని చేరుకునే వరకు, అంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు, పూర్తిగా ఆ విషయం వచ్చే వరకు దాన్ని లగాతార్ సీఖనా, ఎప్పుడు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. లేకపోతే మనం ఏమవుతుందండి, మర్చిపోతాం. సో డిఎస్సి ఎగ్జామ్ జరగలేదు, నోటిఫికేషన్ రాలేదనేసి మనం చదవడం అనేసి ఏమవుతుందండి, మర్చిపోతాం కదండి. సో అందువల్లే కనీసం రోజుకి 2 గంటలైనా సరే అలా చదువుతూ ఉండాలి. లక్ష్యాన్ని సాధించే వరకు తప్పదు. ఒక్కొక్కరు అదృష్టం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందువల్లే కంటిన్యూస్గా ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఇప్పుడు లగాతార్ సీఖతే रहना चाहिए. और विराम देकर सीखना, మనం నేర్చుకునే అంశం కూడా విరామం ఇచ్చి నేర్చుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. సో 1 గంట సేపు చదివామంటే ఒక 10 నిమిషాలు దానికి విరామం ఇచ్చి మనం చదవగలిగితే, విరామం అంటే మనసుని, అంటే మైండ్ని ఫ్రీగా విడిచిపెట్టడం, ఫ్రీగా విడిచిపెట్టడం, దాని ఆలోచనలు దాన్ని ఆలోచించుకునే వాటిలో విడిచిపెట్టడాన్నే విరామం అంటామండి. అర్థమైందండి? సో ఫ్రీగా మైండ్ని విడిచిపెడితే దాన్నే విరామం. ఒక 10 నిమిషాలు విరామం ఇచ్చి మరలా చదవాలి. సో ఆ విధంగా చదవగలిగితే మనకి బాగా గుర్తుంటుంది, నేర్చుకునేది బాగా నేర్చుకోగలని చెప్తున్నాడు. నెక్స్ట్ एक ही बार में सीखना या भागों में तोड़कर सीखना. एक ही भाग में, एक ही అంటే एक ही बार सब सीखना, एक ही बार सब सीखना. सीखना या भागों में तोड़कर सीखना. సో నేర్చుకునేదంతా కూడా ఒకేసారి నేర్చుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఒకేసారి నేర్చుకోవాలి. అలా కానప్పుడు భాగాలుగా విడగొట్టి నేర్చుకోవాలి. సో 6వ పాయింట్, నేర్చుకునేదంతా ఒకేసారి నేర్చుకోవచ్చు. ఒకేసారి నేర్చుకోవడం ద్వారా కూడా బాగా గుర్తుంటుంది మొదటి నుంచి చివరి వరకు. ఏదైనా ఒక స్టోరీని మొదటి నుంచి చివరి వరకు వింటే ఆ స్టోరీ అనేది బాగా మనకి బాగా గుర్తు ఉంటుంది. సగం వరకు స్టోరీ విని ఆ స్టోరీని మనం మిగతా స్టోరీ నేర్చుకోకపోతే, మిగతా స్టోరీని మనం వినకపోతే ఆ స్టోరీ మనకు గుర్తుండదు. సో ఏదైనా ఒక అంశం, కొన్ని అంశాలు ఏంటంటే మనం మొదటి నుంచి చివరి వరకు నేర్చుకుంటేనే అది బాగా గుర్తుపెట్టుకోగలం. సో అదేవిధంగా ఒకవేళ అది ఇంకా బాగా ఎక్కువ అనుకోండి, దాన్ని భాగోమే తోడుగా సీఖన, భాగాలుగా విడగొట్టి కూడా మనం నేర్చుకోవాలి. 7వ పాయింట్ ఏంటంటే బార్ బార్ సీఖనా, బార్ బార్ పढ़ना యా బార్ బార్ సీఖనా. మరలా చదువుతూ ఉండాలి. అంటే మరలా అంటే వల్లి వేయడం అని తెలుగులో ఇవ్వడం జరిగిందండి. వల్లి వేయడం అంటే నేర్చుకునేదే మరలా నేర్చుకోవడం, చదివిందే మరలా చదవడం. అర్థమైందని? భగవద్గీతని వల్లి వేయడం అంటారు. అంటే మరలా చదవడాన్నే దీన్ని అంటారు. సో ఈ విధంగా ఈ 7 ప్రక్రియలు ద్వారా మనం నేర్చుకునేటువంటి అవసరం చాలా చక్కగా గుర్తుండండి. సో ఈ మన నిజ జీవితంలో కూడా 7 కూడా మనం అప్లై చేసుకోవాలండి. చేసుకుంటేనే మీరు డిఎస్సిలో ఖచ్చితంగా, సో మనం ఏది నేర్చుకున్నా సరే ఎక్కువ రోజులు మర్చిపోకుండా ఉంటాం. అర్థమైంది ఏంటి? ఫస్ట్ ఏంటంటే సీఖనేకి ఇచ్చా, ముందు నేర్చుకోవాలని కోరుకుండాలి. ధ్యాన్ సే సీఖనా, లగాతార్ సీఖనా. సో ధ్యాన్ ఏకాగ్రతతో నేర్చుకోవాలి, అర్థవంతంగా నేర్చుకోవాలి, నేర్చుకున్నది మళ్ళా చదవాలి. సో లగాతార్ సీఖనా, కంటిన్యూగా నేర్చుకోవాలి, లేదా విరామం ఇచ్చి నేర్చుకోవాలి. ఏక్ హీ బార్ సబ్ సీఖనా, మొత్తం అంతా కూడా ఒకేసారి నేర్చుకోవాలి, లేదా భాగాలుగా విడగొట్టి నేర్చుకోవాలి. బార్ బార్ సీఖనా, మరలా అంటే వల్లి వేయడం అని ఇవ్వడం జరిగింది. అయితే ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా ధారణ అనేది జరుగుతుందని చెప్పుకున్నామండి. అయితే ఈ ధారణని మాపనం చేయడానికి మనకి ఈ 3 ప్రక్రియలు ఉపయోగపడతాయండి. ఈ ధారణని మాపనం చేయడానికి. ధారణ అంటే ఏం చెప్పుకున్నామండి? సీఖీ హుయి బాత్ కో
మస్తిష్క में संचित रखने की क्रिया को क्या कहा जाता है धारण का ఈ ధారణని మాపనం చేయడానికి మనకి ఈ మూడు ప్రక్రియలు ఉపయోగపడతాయి ఏంటి పునఃస్మరణ అంటే పునఃస్మరణ పద్ధతి పహచాన్ की పద్ధతి పునః అధిగమ్ की పద్ధతి ఈ మూడు కూడా ఉపయోగపడతాయండి ఈ ధారణని మాపనం చేయడానికి చూడండి ఈ ధారణని మాపనం చేయడానికి ఈ మూడు కూడా ఉపయోగపడతాయి ఈ ధారణని మాపనం చేయడానికి ఈ మూడు పద్ధతులు ఉపయోగిస్తారు అర్థమైందండి ధారణని మాపనం చేయడానికి ఈ మూడు పద్ధతుల్ని ఉపయోగిస్తారు